కిరణ్ అబ్బవరానికి ఇంకే టైప్ ఆఫ్ జానర్స్ ట్రై చేయాలని ఉంది, లేకపోతే మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు ఇది మనకి యాప్ట్ మనం చేయగలమంటే చేసేస్తూ ఉంటారు? అంతే, అన్ని జోనర్స్ ట్రై చేస్తాం, ప్రతి ఒక్కటి. అంటే మీకంటూ ఇండస్ట్రీలోకి రాకముందు కానీ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను నాకు కానీ వచ్చుంటే నేను చేస్తుండేదాన్ని, లైక్ అలా ఇలాంటివి చెయ్యాలి ఇన్ ఫ్యూచర్లో అనుకున్నట్టు క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఐ లవ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండి. కమర్షియల్ ఎంటర్టైనర్స్. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు అరవింద సమేత లాంటి సినిమా చాలా ఇష్టం, నాకు చేయాలని ఉంటుంది, చేస్తా ఫ్యూచర్. ఓకే, ఫుల్ లెంత్ అంతేనా? ఓకే, సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు యుక్తి? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? Madhuri Dixit, ఓకే, Kareena Kapoor. I mean, I love them. ఓకే, ఇన్ తెలుగు? Anushka Shetty. నైస్. సో అంటే మీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ ఫ్యూచర్లో, ఇలాంటివి వస్తే బాగుండు నాకు? I want to play a warrior princess. ఓకే, Yeah, that's my గాల్లో తేలుతాను, వారియర్ ప్రిన్సెస్. like that. వారియర్ ప్రిన్సెస్. Yeah, I mean that's my dream kind of character. Well, but yeah, I told him also that I want to do one like I mean I love to be part of like rom-coms and you know funny love stories, but I want to do one that kind of character also where I'm being seen in an intense way. ఓకే, So yeah. సో ఈ సినిమాలో యుక్తితో కామెడీ చేయించారా ఓన్లీ, లేకపోతే ఏంటి? వణికిస్తుందండి అందరినీ, మీరు చూడండి రేపు థియేటర్లో యుక్తి యుక్తి వెరీ అంటే ముందు చాలా అనుకున్నామండి ఎవరు చేస్తే బాగుంటుంది ఈ రోల్ అన్నప్పుడు. బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, మోర్ ఆఫ్ మనకి ఆడియన్స్కి నువ్వు వస్తుంటుంది, నాకు వణుకుతుంటుంది, తిను మాత్రం ఏంటి అని అంటే ఆ టెన్షన్ కానీ ఆ ప్రెషర్ కానీ అది చేయడం చాలా కష్టం. సో ఇంటర్వ్యూలో దెర్ ఈస్ లాంగ్ టేక్ అనమాట, కంప్లీట్లీ ఒక దట్ చేయడానికి తన క్యారెక్టరేషన్ చాలా వెరీ టఫ్ థింగ్ టు డూ, బికాస్ డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ అతనిది. చాలా సినిమాలో ద బెస్ట్ బ్లాక్ ఇంటర్వెల్ చాలా గట్టిగా వర్కౌట్ అయింది బికాస్ ఆఫ్ హర్. మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడి వెన్నెల కిషోర్ కానీ, మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ, నరేష్ గారు కానీ, సో వీళ్ళందరి కాంబోలో ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్తో వస్తున్నారు. సో వాళ్ళతో ఉన్న బ్లాగ్స్ కానీ స్క్రీన్ మీద ఎలాంటి ర్యాంపేజ్ ఉండబోతుంది అంటారు? ఇవన్నీ ఫస్ట్లీ సాయి గారు నేను మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ్ పొందిన తర్వాత వీఆర్ బ్యాక్ ఆఫ్టర్ 4 years. ఓకే, చాలా ఈసారి డిఫరెంట్ వైబ్, ఎంటర్టైన్మెంట్ వైబ్, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సాయి గారు ఆల్వేస్. అలాగే నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, కామ్నా జట్మలాని గారు, విమలా రామన్ గారు, అజయ్ గారు, అసలు లైక్ ఆలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరినీ పెట్టేశారా? అసలు వెరీ ట్రైలర్ లో తెలుస్తుంది అయితే మాకు కొంతమందే కనిపించారు. మీకు ఇంకా ఎవరిని రివీల్ చేయలేదు, ఇప్పుడు మీ ఇద్దరం ఉన్నాం అంతే కానీ కొంచెం ఇట్ విల్ బి ఏ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కిరణ్ గారు ఇంకే ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? ఏవి షూటింగ్ దశలో ఉన్నాయి? ఎక్కడి వరకు వెళ్తున్నాయి? చెన్నై లవ్ స్టోరీస్ అండ్ ప్రాసెస్ అండి. చెన్నై లవ్ స్టోరీ యా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, అవుతుంది. He's doing promotions, shooting that film, and then very hard working. That also I'm learning from him, very hard working. Okay. Then there is another film which I am writing again after SR Kalyan Mandapam. Okay. Adi about to shoot adi kuda. Okay. Inka there are another 3 films. Adi ippudu inka reveal cheyoddu. తమిళ చెన్నై లవ్ స్టోరీ అని చెప్పారు కదా, సో అది మన తెలుగు ప్రొడక్షన్ అంటారా? సో తమిళ వాళ్ళ ప్రొడక్షన్ లో మీరు వర్క్ చేస్తున్నారా? ఎస్కేఎన్ గారు, సాయిరాజ్ గారు, ఓకే, రవి అన్న డైరెక్టర్, మొత్తం బేబీ టీమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆల్రెడీ గ్లిమ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నౌ ద ఫిలిం ఇస్ ఇన్ అక్టోబర్ 18th రిలీజ్ అవుతుంది. సో అప్పటికి ఇంకా కొన్ని సినిమాలు కర్చీఫ్ వేసాయి. ఇస్ ఇట్ రైట్ టైం? సో మీరు ఏమైనా వేరే సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో రిలీజ్ చేస్తున్నా ఏమైనా కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే మాదొక టైప్ ఆఫ్ మూవీ మేము ఇలానే వెళ్ళిపోతాం మాకు ఎవరు అడ్డు రారని అనుకుంటున్నారా? అదే లేదండి, ఫస్ట్ మనం వేసాం దివాళీకి వస్తున్నాము అని చెప్పి ముందే అనుకున్నాము, బికాజ్ అంటే పండగకి బాగా ఎంటర్టైనర్ మంచి ఎంజాయ్ చేస్తారని. తర్వాత 3-4 సినిమాలు వస్తున్నాయి, బట్ ఐ ఫీల్ ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. అండ్ ఇంకొకటి పండగ సీజన్లో నిజంగా 2-3 సినిమాలు బాగున్నా అన్నీ చూస్తున్నారు. పోయిన పండగ మనకి ఎగ్జాంపుల్. సో అన్ని సినిమాలు బాగుండాలి, అంత నో ప్రాబ్లం, అంతా అన్నీ ఉండి. బట్ కేరామ్ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎందుకంటే దిస్ ఫిలిం ఇస్ పెద్ద టెన్షన్ పడాల్సిన ఫిలిం కాదు. ఇది జనాలు ఇక్కడ తీసుకోరా, అర్థమవుద్దా నేను పెట్టుకున్న ట్విస్ట్ ఇవన్నీ కాదు. ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది, నవ్వించాలనుకున్నాం, వైబ్ వర్కౌట్ అయింది, మేము సినిమా చూసుకున్నాం, మేము నవ్వుతున్నాం,
హ్యాపీగా ఉన్నాం, అందరూ నవ్వుతారు అనుకున్నాం. అంత ఓకే, chill ఉన్నాం. అంటే సినిమా బాగుండి మౌత్ టాక్ తో అలా వెళ్ళిపోతే లాజికల్ కూడా మిస్ అడగకుండా చూడకుండా సినిమా అయితే జనాలు చూస్తారు. అంటే మేము ముందే చెప్పేస్తాం కదా, ఏమొద్దు అసలు ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్ళండి. No logic వైబింగ్ ఫిల్మ్, ఇట్స్ వైబింగ్ ఫిల్మ్. సి లాజిక్స్ ఉన్నాయి, అన్ని కేర్ తీసుకున్నాం, కానీ మోర్ ఆఫ్ మీరు థియేటర్ లేక మేము కేరామ్ ప్రెజెంట్ చేసేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఈవెన్ కే ర్యాంప్ అంటే దీన్ని ఒక వైబింగ్ లా చూడాలా, లేకపోతే అలా సెట్ అవుతుందని పెట్టేశారా, లేకపోతే ఇంకేమైనా ప్రీవియస్ గా చెక్ చేశారా టైటిల్ పెట్టడానికి? ఇది డైరెక్టర్స్ కావాలండి. మనోడు కా హిట్ అయిపోయింది, తర్వాత అన్న టైటిల్ ఏం పెడదాం ఈ సినిమాకి అన్నప్పుడు ముందు వేరే టైటిల్ ఉండే, తర్వాత మనోడు కేరామ్ పెడదాం అన్నాడు. నేను షాక్, కేరామ్ పెట్టినాను, కేరామ్ పెట్టడం ఏంటి అని. మనోడు ఎక్స్ప్లెనేషన్ నాకు కరెక్టే అనిపించింది. సినిమా ఈజ్ ఆన్ కంప్లీట్లీ ర్యాంపేజ్ మోడ్. మీకు ఎక్కడ ఒక్క సీన్ డల్ అవ్వడము మళ్ళీ అదేం లేదు, కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం అన్న ఒక ర్యాంపేజ్ లా ఉంటుంది మూవీ మొత్తం. సో సినిమాలో క్యారెక్టర్ కుమార్ అబ్బవరం, సో లెట్స్ గో విత్ కే ర్యాంప్, కుమార్ అబ్బవరం ర్యాంప్ అన్న ఒక వైబ్ ఇదని. కుమార్ ర్యాంప్ అయితే అంటే ఏంటి అన్నది ఆ వైబ్ లో వెళ్దామని పెట్టింది అంతే. ఓకే, సో